హైదరాబాద్ రవీంద్ర భారతిలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు. భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేస్తారు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీ ఈటెల, బీసీ సంఘం నేతలు. సగర వంశీయులకు శ్రీ భగీరథ మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం. సగర సంఘం సమస్యలపై డిమాండ్స్ పూరితం కాకుండా పనులు పూర్తి చేసుకోవాలని, అప్పుడే భగీరథ వారసులుగా భగీరథ ప్రయత్నంగా మనం విజయం సాధిస్తామని తెలిపారు. బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలపై రాజకీయాలకు అతీతంగా కలిసి ఉన్నామన్నారు పొన్నం. నేను కూడా అటువంటి క్షేత్రం నుంచి వచ్చిన పనులు కావాలంటే మనందరం కూడా నేను నా డిపార్ట్మెంట్ నా కాన్సెప్ట్ పనులు కావాలంటే ఒక్కొక్కసారి కన్సర్న్ ఒక మనిషిని ఎవడబెట్టి చెప్పాల్సి వస్తుంది. అందరికీ తెలిసి మాట దాంట్లో వాతావరణం కూర్చుంటకపోయినా సరే ఏది ఏమైనా చేయాలా అదే దాన్ని అంటారు పని చేసుకున్నదాన్ని భగీరథ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనం అప్పుడే భగీరథకి సంబంధించిన వారసులంగా ఈరోజు చరిత్రలో మనం ఒక విశిష్టమైనటువంటి వ్యవస్థకు సంబంధించి వారి మార్గదర్శకత్వము, వారి ప్రయత్నము, వారు ఇచ్చినటువంటి అనేకమైన అంశాలకు సంబంధించి మనం మన కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి అవసరం ఉంది. వాటి తప్పకుండా వారు చెప్పిన అంశాలను బీసీ D2A అనేటువంటి కోర్టులో ఉండొచ్చు. మిగతా అంశాలు ఎక్కడున్నా మీకు సంబంధించినటువంటి అన్ని అంశాలను మీరు దీని తర్వాత 5 మంది 10 మంది ప్రతినిధులు రండి. మీరు రాలేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మీరే ఒకసారి వాళ్ళను ఒక 5 మెంబర్ 10 మెంబర్ డెలిగేషన్ పిలవండి. పిలిచి తప్పకుండా వాళ్ళ ఇష్యూని అక్రాస్ టేబుల్ కూర్చొని పరిష్కారం చేసుకొని మళ్ళా మీటింగ్ వరకు మా సమస్యలు పరిష్కారం అనే అన్ని చెప్పుకునే దిశలు తీసుకొచ్చే బాధ్యత మీరే. ఆర్టీసీ కార్మికులు